యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఎవరెవరికి బలం కలుగు చేశాడు? బలహీనులుగా ఉన్న వారిని బలపరిచాడు. ఆమె 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో వచ్చింది. అనేక హాస్పిటల్కి వెళ్ళింది, వైద్యుల దగ్గర వైద్యం తీసుకుంది. మరి ఔషధాలు వాడింది. కానీ ఆమె జీవితం మరింత సంకటపడి ఇబ్బంది పడుతున్నప్పుడు మార్క్స్ వార్త 5:25 నుండి 34 వచ్చిన వరకు ఎవరో పక్కింటి ఆవిడ చెప్పిందట, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావా అంటే వెళ్ళలేదని చెప్పి. అందరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు కదా, ఆ యేసునాథుడి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదమ్మా? ఆయన అందరినీ బాగు చేసే దేవుడమ్మా, పరమ డాక్టర్ అమ్మా, ఒకసారి ట్రై జీసస్ అందట. సో ఆమె అనుకుంది, నేను ఐ విల్ ట్రై జీసస్ అనుకుంటూ వెళ్ళింది. బలహీనురాలు, రోగంతో వెళ్ళింది. 12 సంవత్సరాల రోగం, 1 నెల కాదు, 2 నెలలు కాదు. చనిపోవాలి, ఇక చావుకు దగ్గర అయింది. చస్తేనే బాగు, ఇక నాకు పరిష్కారం అనుకుంది. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేదు. ఆస్తి అంతా ఖర్చు అయిపోయిందట. లాస్ట్కి యేసు ప్రభు గురించి విని యేసును చూడవెళ్ళి, నేను యేసు వస్త్రాలు ముడితే బాగుపడుతున్నా అనుకుని వెళ్ళి యేసు ప్రభు వారి జనాల్లో వెళ్ళిపోతుంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టిందట. ముట్టిన వెంటనే యేసులో ఉన్న ప్రభావము ఆమెలోనికి వెళ్ళి ఆమెకున్న నీరసము, బలహీనత, రక్తస్రావం మొత్తం ఆగిపోయి స్వస్థత అప్పటికప్పుడే కలిగింది. ప్రభు దగ్గర మొరపెట్టు, ఆయన వస్త్రపు చెంగును ముట్టు. ఎలా తాకాలి ప్రభుని? విశ్వాసంతో తాకు. అదే తాకడం ఎలా? ప్రార్థన ద్వారా. విశ్వాసంతో నువ్వు నోరు తెరిచి, ప్రభు నా పరిస్థితి ఇలా ఉంది, నాకు సహాయం చేయదేవా, నీ సహాయం కోరి వచ్చానాయా, నా పరిస్థితులు బాలేవు, నా స్థితిగతులు బాలేదు, ఒకవైపు శత్రువులు, ఒకవైపు సమస్యలు, మరొక వైపున ఇబ్బందులు, అవమానాలు, నాకు సహాయం కావాలి. మనసారా నువ్వు ప్రార్థన చేస్తే నీ చుట్టూ ఆవరించున్న ప్రభు నీలో కూడా కార్యం చేస్తాడు. నేను అడుగుతున్నాను, 12 సంవత్సరాల రోగం 12 గంటలకు పోయిందా? 12 నిమిషాలకు పోయిందా? 1 క్షణంలో పోయిందా? ఆ ప్రభువే నా ప్రభు అన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక బలహీనంగా ఉన్నావా? ఏ విషయంలోనూ బలహీనంగా ఉన్నా, బలహీనము అనేటువంటిది దేవుని చిత్తం కాదు. నువ్వు బలవంతుడిగా ఉండాలి, బలవంతురాలుగా ఉండాలి, ఇతరులను బలపరిచే వ్యక్తిగా ఉండాలి. దేవుడు తను కోరేది తన పిల్లలు ఇతరులకు సాయం చేసేంత బలం ఉండాలి అంటున్నాడు. బలము నీకు సహాయపడుతుంది, నీ కుటుంబానికి సహాయపడుతుంది, అలాగే ఇతరులకు కూడా సహాయం చేసేలాగా ఉపయోగపడుతుంది. కనుక బలాన్ని తక్కువగా అంచనా వేయకండి. బలం ఉండాలి. అయితే శరీర బలం వేరు, ఆత్మ బలం వేరు, మనస్సు బలం వేరు. అదేంటండి? మనస్సు బలం ఏంటి, శరీర బలం ఏంటి, ఆత్మ బలం ఏంటి? చూడండి, మనసు బలం ఉన్నవాడు దృఢంగా ఉంటాడు, కాన్ఫిడెంట్గా ఉంటారు. వాళ్ళు శరీరం బలహీనంగా ఉన్నా, వారంత ఆరోగ్యవంతులుగా కనబడకపోయినా, దేహదారోగ్యం వారికి లేకపోయినా కాన్ఫిడెంట్గా ఉంటారు. దేవుని పిల్లలైన మన మనసు నిభ్రమంగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. మనసులో బలము, దేవుని వాగ్దానాలు నీకు బలమునిస్తాయి. దేవుని వాక్యం ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు నీ మనసులో ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు. చూడండి, ఒక అతను గొడుగు పట్టుకొని వెళ్తున్నాడు కాలువ గట్టున. అవతల గట్టు మీద 2 అల్సేషన్ డాగ్స్, అంటే జర్మన్ షెపర్డ్స్ డాగ్స్ తీసుకువెళ్తున్నాడు ఒక ఓనర్. అవి గట్టిగా ఇతన్ని చూసి, గొడుగును చూసి గట్టిగా కేకలేసాయి, అరుస్తున్నాయి. కుక్కలు కదా. కాలువ అవతల ఒడ్డున కుక్కలు ఉన్నాయి, యువతల ఒడ్డున దేహదారోగ్యం కలిగిన ఒక మగవాడు వెళ్తున్నాడు. ఇతనికి చిన్నతనం నుండి భయం. ఎవరంటే? కుక్కలంటే. ఆ కుక్కలు ఆ కాలువ గట్టున అవతల అరుస్తుంటే ఇతను చేతిలో కర్ర లేదని గొడుగును చింపి ఏం చేశాడు తెలుసా? కర్రగా మార్చి వణికిపోతున్నాడు. హై హై అంటున్నాడు. ఆవిడు ఆ కుక్కల వానర్ అన్నాడు, ఏమయ్యా నీకు మతుందా? గొడుగును ఎందుకు చింపేసుకున్నాడు? కుక్కలు వస్తున్నాయి కదా మీదకి, అవి మామూలు కుక్కలు అనుకున్నావా? జర్మన్ షెపర్డ్స్ అయ్యి. రే, నీకు మాకు మధ్యలో ఏముంది? కాలం ఉంది కదా. అవేమన్నా మొసళ్ళు అనుకున్నావా నీటిలో ఈదుకొని రావడానికి? అప్పుడు వెలిగిందట మనోడికి బయలు. ఓ నిజమే కదా, అనవసరం గొడుగుని చెప్పుకున్నానని. చాలామంది ఆ సమస్య రాకముందే అది నీ మీదకి వచ్చినట్టుగా భావిస్తున్నావు. నీ మనసును నువ్వే చెదరగొట్టుకుంటున్నావు. అందుకే భయము నీలో అవసరం లేని అవలక్షణాలన్నీ సృష్టిస్తుంది. కనుక రోగానికి భయపడద్దు, సమస్యలకు భయపడద్దు, శత్రువులకు భయపడద్దు. ఒక ఫోబియా లాగా నీ హృదయంలో భయంతో నింపుకోవద్దు. ఎక్కడో ఉన్నాయి కుక్కలు, నీ దాకా రాలేదు, అవి అరుస్తాయి. కుక్కల స్వభావం ఏంటి చెప్పండి? అలాగే మనుషుల్లో కూడా కొందరు కుక్కల్లాగానే కుక్కల డ్యూటీ తీసుకున్నారు. దారిని పోతున్న ప్రతి ఒక్కరి మీద అరుస్తూ ఉంటారు. వాళ్ళు నెమ్మదిగా ఉండడానికి వాళ్ళకి నెమ్మది నిద్ర పట్టదు. ఎవరో ఒకరి మీద అరుస్తుంటారు, ఎవరో ఒకరి మీద నిందలేస్తుంటారు. కాబట్టి కుక్కలు అరిచాయి కదా అని ఏనుగు భయపడదు.
దేవుని బిడ్డలారా, నువ్వు భయపడినక్కర్లా. నీ దారి నువ్వు పోతూ ఉండు, ముందుకు సాగిపో. భయము నీ జీవితాన్ని కృంగదీస్తుంది. అందుకంటాడు, తన ప్రజలకు దేవుడు బలం అనుగ్రహిస్తాడంట. దేవుడు నీకు బలమునిచ్చునుగాక. ప్రార్థించు, ప్రభువా నాకు బలము దయచేయమని. మానసిక బలం ఏంటి తెలుసా? మానసికంగా మనసులో దృఢంగా ఉండాలంటే దేవుని వాక్యం పట్ల నమ్మకం ఉండాలి, దేవుని వాగ్దానాల పట్ల నమ్మకం ఉండాలి. చాలామంది దేవుని నమ్ముతారు కానీ దేవుని వాగ్దానాలు నమ్మరు. దేవుని నమ్ముతారు కానీ ఆ దేవుని చేసే ప్రార్థనలో శక్తి ఉందని నమ్మరు. అదే చాలా పొరపాటు. దేవుని నమ్మితే సరిపోదు, ఆ దేవునికి నువ్వు చేసే ప్రార్థనకు జవాబు ఇస్తాడు దేవుడు అని నమ్మడం కూడా చాలా అవసరం. దేవుని నమ్మిన నువ్వు దేవునికి చేస్తున్న ప్రార్థనకు కూడా జవాబు వస్తుంది అని నమ్మినప్పుడే దేవుని కార్యాలను చూడగలుగుతావు. రెండవదిగా ఆత్మబలము. లూక్ చాప్టర్ 1:18, శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొందిన. బాప్తిజం ఇచ్చి యోహాను గురించి రాయబడింది. శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొందిన. మన పిల్లలు ఎదిగి ఆత్మలో బలవంతులు అవ్వాలి, ఆత్మలు బలంగా ఉండాలి. మూడవది శారీరక బలం. సామెత 3:8, అప్పుడు నీ ఎముకలకు సత్తువయు నీ సర్వశరీరమునకు ఆరోగ్యం కలుగుతుందన్నాడు. సామెత 4:22, నా వాక్యములను మీరు శ్రద్ధగా విన్నట్లయితే అవి మీ ఎముకలకు సత్తువ, మీకు ఆరోగ్యం కలుగు చేస్తాయి అన్నాడు. దేవుని మాటలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. ప్రార్థిస్తాను, నిజంగా మొరపెడతాను. వారి చేతులు పైకెత్తగలరా? గుండె మీద చేపెట్టండి, స్వరమెత్తి గట్టిగా ప్రార్థన చేయండి. ప్రభువా, నేను వాగ్దానాన్ని నమ్ముచున్నాను, నువ్వు బలము ధరింప చేయవాడువు నాయన. నాకు ఆ బలం ధరింప చేయండి ప్రభువా. బలం అనుగ్రహించేవాడువు తండ్రి. నీ అభిషేకం వీరి మీదకి వచ్చునుగాక, నీ ఆత్మబలం వీరి మీదకి వచ్చునుగాక. ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డను తాకండి ఆయన, కుమారులను కుమార్తెలను ప్రతి ఒక్కరు. నీ చిత్తం వీరిలో నెరవేరునుగాక. నీ ప్రజలకు బలం అనుగ్రహిస్తాన్నావు అయ్యా. నీ ప్రజలకు సమాధానం కలుగు చేసి ఆశీర్వదిస్తాన్నావు ప్రభా. ఇదిగో వీరికి సమాధానం దయచేసి వీరికి వీరి కుటుంబాలకు మీ ఆశీర్వాదం దయచేయండి. ఆత్మీయంగా వర్ధిల్లాలి, రక్షణలో ఎదగాలి, రక్షింపబడని వారు రక్షించబడాలి, మారు మనసు పొందిన వారికి మారు మనసు దయచేయండి అయ్యా. ఎన్నో మార్లు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఇదిగో విశ్వాసంతో ప్రార్థిస్తాను, ప్రయత్నం చేస్తానన్నప్పుడు వారి ప్రయత్నం ఫలించునుగాక అని ప్రార్థిస్తున్నాను. వీరి ప్రయత్నాలు ఫలించాలి ప్రభా. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేటకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. విశ్వాసంతో అన్ని వేల మందిలో విశ్వాసంతో తాకిన కుమార్తె స్వస్థత నొందింది. ఇన్ని వేల మందిలో వాక్యం విని ప్రార్థిస్తున్న వారిలో ఎవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో వారి జీవితాలకు సమాధానం ఇప్పుడే వచ్చునుగాక, జవాబులు వచ్చునుగాక, ఆశ్చర్యాలు జరుగునుగాక. నీ చిత్తం నెరవేర్చని మీ నామాన్ని ఘనపరుచుకునండి. నీ ప్రజలను బలపరిచి నీ దయలో వర్ధిల్ల చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీకు వాగ్దానము 1 శామ్యూయల్ 10:6, నీకు క్రొత్త మనస్సు వచ్చును. యు టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయునుగాక. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయునుగాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ and may the Lord protect you and provide all your needs in Jesus' name. God bless you. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయునుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక. మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడునుగాక. వాగ్దానము మాథ్యూ చాప్టర్ 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు
ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలు పడకుండా మీరు తప్పించబడుదురుగాక. ఆమేన్. శోధనల కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలు పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.